IFLU యూనివర్సిటీ స్టూడెంట్. ఓకే. ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్. నమస్తే. ప్రైవేట్ కాలేజీల ధనదాహానికి మరో విద్యార్థి ప్రాణం తీసుకున్నాడు. ఆయన తీసుకోలేదు, కాలేజీ యాజమాన్యమే తీసిందని చెప్పాలి 100%. వనస్థలిపురంలోని శ్రీ హిందూ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్. స్టూడెంట్ ఎవరంటే మ్యాదరి ప్రణీత్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఈరోజు ఆదివారం కదా, నిన్న సాయంత్రం 6 లేదా 7 ప్రాంతంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. కారణం ఏంటంటే శ్రీ హిందూ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో వాళ్ళు అధిక ఫీజు కూడా కాదు. వాస్తవంగా ఈ మ్యాదరి ప్రణీత్కు ఈ యాక్సిడెంట్ జరగడం వల్ల కొంత కాలు ఫ్రాక్చర్ జరిగింది. ఒక నెల రోజుల నెల పైనే రాలేదంట. ఆ సర్టిఫికేట్ తీసుకుపోయి కాలేజీ యాజమాన్యం దగ్గర పెట్టినా కూడా అటెండెన్స్ ఫీజు వసూలు చేసే ప్రయత్నం చేశారంట. 5,000 ఇస్తేనే నీకు హాల్ టికెట్ ఇస్తాం, ఎగ్జామ్ రాయడానికి అలో అని చెప్పారంట. అంత అంటే సర్టిఫికేట్లు, యాక్సిడెంట్ అయ్యి చికిత్స పొందిన సర్టిఫికేట్లు, ఆ మెడికల్ సర్టిఫికేట్లు ఇచ్చినా కూడా కనికరం చూపకుండా అటెండెన్స్ ఫీజు అడగడంతో అవమాన భారంతో శనివారం సాయంత్రం 6-7 గంటల ప్రాంతంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఇది ఎవరి ఆత్మహత్య? మ్యాదరి ప్రణీత్ కాదు, యాజమాన్యం హత్య. ఇది 100% యాజమాన్య హత్య. ఇది ఒకటే కాదు, చాలా జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల దోపిడీ మామూలుగా లేదు. భరతనాట్యం ఆడుతూ ఉంది, ఎక్కడికక్కడ కూచిపూడి కథాకాలే ఆడుతూ ఉన్నారు. వాళ్ళు దోచుకున్నదే, ఇక వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. పూర్తి స్థాయి డీటెయిల్స్ కనుక్కుందాం మనం. మీ పేరు? భాను అన్న. నా పేరు భాను అండి. నేను IFLU స్టూడెంట్ని. యాక్చువల్గా ప్రణీత్ ఏదైతే అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి మాకు ఫ్యామిలీ రిలేటివ్ అవుతాడు. ఓకే. దాని ద్వారా మాకు ఈరోజు పొద్దున మాకు సమావేశం తెలిసింది. మా ఫ్యామిలీ వాళ్ళు, అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా మాకు ఈరోజు చెప్పడం జరిగింది. యాక్చువల్గా స్టూడెంట్ వచ్చేసి చాలా మంచిగా చదువుకుంటాడు. దాని తర్వాత రెగ్యులర్ స్టూడెంటే అబ్బాయి. ఏదైతే ఈ బండి యాక్సిడెంట్ జరిగిందో, యాక్సిడెంట్ అయిన తర్వాత మన అబ్బాయి ఎప్పుడు కూడా కాలేజీకి వెళ్ళలే. ఎందుకు వెళ్ళలేదంటే ఆ యాక్సిడెంట్ జరగడం వల్ల, లేకపోతే డాక్టర్స్ మనకు రెస్ట్ తీసుకోవాలనడం వల్ల. దాని తర్వాత ఏమైందనంటే మళ్ళీ ఈ రెస్ట్ తీసుకున్న తర్వాత కాలేజీకి వెళ్ళిండు. ఎందుకంటే సోమవారం ఎన్ని నెలలు రెస్ట్ తీసుకున్నాడు? ఆల్మోస్ట్ మన అబ్బాయి 4 months దాకా తీసుకున్నాడు. 3 to 4 months దాకా రెస్ట్ తీసుకున్నాడు. దాని తర్వాత ఫ్యామిలీ కూడా చెప్పింది, ఎందుకురా నాన్న పోవడం, ఎందుకు రెస్ట్ తీసుకో, చదువుకుందులే, ఎందుకంటే ప్రాణం ముఖ్యం కదా చదువు కన్నా అని చెప్పేసి ఫ్యామిలీ కూడా దాన్ని చెప్పడం జరిగింది. దాని తర్వాత వచ్చిండు. ఇంటికి వచ్చిన తర్వాత సరే సోమవారం అంటే రేపటి నుంచి ఎగ్జామ్స్, వాళ్ళకి సెమిస్టర్ ఎగ్జామ్స్. సో మొన్న వెళ్ళిండు కాలేజీకి. నిన్న శనివారము, మొన్న కాలేజీకి వెళ్ళిండు. అంటే శుక్రవారం రోజు కాలేజీకి వెళ్ళిండు. శుక్రవారం రోజు కాలేజీకి వెళ్ళి ఇంకా సార్ HODతో మాట్లాడిండు. సార్ నేను రాలేదు, మరి అటెండెన్స్ లేదు కదా అని అంటే, నువ్వు ఎగ్జామ్కి ఎలిజిబుల్ కాదు అని చెప్పినారు. లేదంటే ఫీజు కట్టాలి బాబు, అటెండెన్స్ ఫీజు కట్టాలి అని అంటే, సరే సార్ కడతా అన్నాడు. ఎంత అంటే 5,000. యాక్చువల్గా ఫీజు ఉన్నది 2,000 కట్టాలి, 5,000 కట్టాలి అని చెప్పారు. అయితే వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా వ్యవసాయ కూలీలలో, వాళ్ళ జగిత్యాల జిల్లా. ఆ జిల్లా నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చిర్రు. హయత్ నగర్లో ఉంటారు, రెంటెడ్ బిల్డింగ్లో ఉంటారు. ఆ చెల్లి ఉంది, ఆ చెల్లి కూడా కామినేని దాంట్లో చదువుకుంటుంది, BSc నర్సింగ్ చేస్తూ ఉంది. సో ఆమె కూడా కాలేజీకి వెళ్ళింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇంకా లోన్కు పైసలు తీసుకొద్దాంలే, మరి పిల్లగాడు ఎట్లా కాలేజ్ ఫీజు కట్టాలి కదా అని చెప్పడం జరిగింది ఫ్యామిలీకి. ఫ్యామిలీ అంతా కూడా జగిత్యాలు పోయిర్రు. వాళ్ళ అక్కనేమో కాలేజీకి పోయింది. మనోడు అంతకన్నా ముందు శుక్రవారం రోజు ఆ HOD ఎవరైతున్నారో లెటర్ రాస్తే ఆ లెటర్ డైరెక్టర్ దగ్గరికి పంపించారు. పంపించి డైరెక్టర్ ఏమన్నా అంటే, దీన్ని చూద్దాంలే అని చెప్పి ఒక అర్ధగంట సేపు నుంచి 1 గంట సేపు వరకు నిలబెట్టుకుంటా. నువ్వు రాలేవు, అది అన్న అబద్ధాలు చెప్తున్నావు, అట్లా ఇట్లా అని చెప్పేసి. సార్ నాకు కాలు ఇట్లా అయింది సార్, అది మెడికల్ సర్టిఫికేట్ పెట్టినా, మరి కనుకరించాలి కదా అని చెప్పి స్టూడెంట్ ఎట్లయితే మాట్లాడితే అట్లా మాట్లాడిండు. దాని తర్వాత ఇప్పుడు ఏ కాలేజీలో కూడా ఒక విద్యార్థి పోయి ఒక డైరెక్టర్ ముందు నిలబడితే మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా చూస్తుంటారు. పోయేదారులు కానీ వచ్చేదారులు కానీ వేరే టీచర్లు కానీ చూస్తున్నప్పుడు, అరే వీడియో తప్పు చేసిన అనుకుంటారు కదా. నిజం తెలియదు కదా పిల్లలకు వరకు కూడా. వాళ్ళ దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను తప్పు చేసిన అందరూ ఇట్లా అంటారు. మళ్ళీ ఫోన్లు చేయబట్టే, నీకు ఎగ్జామ్ హాల్ టికెట్ రాలేదంట కదా, మరి ఎగ్జామ్ ఎట్లా అది ఏదని అడగబట్టే స్టూడెంట్స్ అందరూ కూడా. మరి దీన్ని ఏం చేద్దామని ఇంకా ఇంట్లో ఎవరు లేకపోయా. సరే అని చెప్పేసి ఇక మరి తమ్ముడు అట్లా సూసైడ్ చేసుకోవడం జరిగింది. శనివారం రోజు సూసైడ్ చేసుకోండి సాయంత్రం. టైం ఆల్మోస్ట్ 6 అయింది, 6-6:30 దాకా అయింది సాయంత్రం. దాని తర్వాత వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు జగిత్యాల రాలేరు కదా, జగిత్యాల అంటే మినిమం 5-6 గంటల జర్నీ ఉంటుంది కాబట్టి బస్సుగా పోవాలి కదా. ఇక స్టూడెంట్స్ అందరూ కూడా తెలిసిన తర్వాత స్టూడెంట్స్ అందరూ కలిసి మళ్ళీ తీసుకొచ్చి ఉస్మానియా హాస్పిటల్ తీసుకొచ్చేసారు. దాని తర్వాత చనిపోయినని తెలిసిన తర్వాత కూడా మేమందరం ఈరోజు పొద్దున హయత్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ CI నాగరాజు గారితో మాట్లాడి, మరి ఏం జరిగింది సార్ అంటే, మేము వెళ్ళేలోపే ఆయన ఆల్రెడీ పిటిషన్ రాసేసారు. ఏమని, పిల్లగాడు యాజమాన్యంతో జరిగిన ఇష్యూ కాకుండా ఏదో ఆర్థికంగా ఇబ్బంది ఉంది అట్లా అని చెప్పి చనిపోయిన అనేది వాళ్ళు ఆల్రెడీ అప్పటికే పిటిషన్ రాసి పెట్టేశారు. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా. దాని తర్వాత మేమందరం వెళ్ళి మా సోదరులు అందరం కలిసి వెళ్ళి మేమందరం వెళ్ళి అది పిటిషన్ చూసి రాసిన తర్వాత, ఇది అదిగా సార్, యాక్చువల్గా హత్య జరిగింది,
యాజమాన్యం వల్లనే హత్య జరిగింది, దాన్ని మీరు మార్చాలి అని చెప్పి మేము కూడా 306 ఏదైతే ఉంటుందో దాంతో మేము పిటిషన్ని మళ్ళీ చేంజ్ చేసి సిఐ గారితో మాట్లాడి, అక్కడ ఉన్న ఏసీపీ గారితో మాట్లాడి, లేకపోతే మాకు తెలిసినటువంటి అధికారులతో మాట్లాడి సలహాలు తీసుకొని దాని తర్వాత మేము ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసింది. దాని తర్వాత మేము హాస్పిటల్కి వస్తున్నామని చెప్పి యాజమాన్యానికి ఈరోజు మార్నింగ్ నుంచి మేము ఈరోజు కాల్ చేస్తూ ఉన్నాం. ప్రిన్సిపల్ గారికి కాల్ చేస్తూ ఉన్నాం, ఆ సూపరింటెండెంట్ కాల్ చేస్తూ ఉన్నాం, ఆ కరుణాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో హెచ్ఓడి ఆయన డైరెక్టర్ ఆయన కూడా కాల్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఎవ్వరు కూడా ఫోన్ లేపారు, కృష్ణమూర్తి అన్నట్టు కూడా. అరే ఏంది, ఒక పిల్లగాడు ప్రాణం పోయిందయ్యా, కన్న తల్లికి తెలుసు పిల్లగాని ప్రాణం పోతే ఏందనేది, అయినా కూడా ఎవడు కూడా ఆడ ఫోన్ లేపలేకపోయేసరికి మేము ఏం చేసినాము, జేఎన్టీ డైరెక్టర్ గారికి ఫోన్ చేసినాం. డైరెక్టర్ గారు ఏమన్నారంటే, సరే బాబు నేను మీతో మాట్లాడతాను, ఎట్ ద సేమ్ టైం మేము కూడా కాలేజ్ యాజమాన్యంతో మాట్లాడతామని చెప్పారు. దాని తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు కూడా కాల్ చేసినాం, మా సోదరులు కూడా కాల్ చేసినారు. సో ఎవరు కాల్ చేసినా కూడా ఈరోజు ఈ కార్పొరేట్ వ్యవస్థ, పిల్లలు గ్రామాల నుంచి పట్టణాలకు వస్తారండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలందరూ కూడా గ్రామాలలో విద్య అక్కడ 10th క్లాస్ వరకు చదువుకొని, ఇంటర్మీడియట్ వరకు చదువుకొని ఉన్నత స్థాయి శిఖరాలకు వెళ్ళాలి. మేమందరం కూడా మా గ్రామాలకు మళ్ళీ వచ్చి పే బ్యాక్ టు సొసైటీ, మా గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు అందరూ కూడా మేము మళ్ళీ విద్య పట్ల, ఆర్థికం పట్ల, సామాజికం పట్ల, అన్నిటి పట్ల అవగాహన తెలిపించాలని చెప్పి ఈరోజు విద్యార్థులు గ్రామాల నుంచి కార్పొరేట్ వ్యవస్థ వైపు, హైదరాబాద్ పట్టణాల వైపు వచ్చి చదువుకుందామనే ఆలోచనతో వాళ్ళు ముందుకు వస్తుంటే, ఈరోజు ఈ యాజమాన్యాలు ఈరోజు ప్రణీత్ లాంటి వాళ్ళని ఈరోజు బలిగా ఉన్నది అని అంటే, రేపు గ్రామాల లాంటి వచ్చే పిల్లలందరూ కూడా ఎట్లా వస్తారండి? ఒకవేళ చదువుకుందామని వచ్చినటువంటి విద్యార్థులకు ఈరోజు ప్రభుత్వాలు కూడా దానికి ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కరెక్ట్ సమయంలో ఇవ్వాలి కదా. లేకపోతే ఇంకే స్కాలర్షిప్లు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వివిధ అన్ని కూడా ప్రభుత్వాలు కూడా కరెక్ట్ టైంలో యాజమాన్యానికి అందిస్తే ఇలాంటిది రాదు అని చెప్పి నా భావన. ఇప్పుడు ప్రణీత్ సరే 3 months 4 months కాలేజ్ పోలే, మెడికల్ సర్టిఫికేట్ చూపించండు, మరి చూపించినాక కూడా ఎందుకు అడగాల్సిన అవసరం ఉంది వీళ్ళకి అంటున్నా. నేను అనేది ఏంటంటే, యాజమాన్యాలు కూడా ప్రభుత్వాలకు చాలా ప్రభుత్వాలు యాజమాన్యాలు చాలా కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి దీనిని యాజమాన్యం అంటే కూడా అసలు ఎట్లుందనంటే ప్రభుత్వం కన్నా ఎక్కువ చూపిస్తుంది. ఈరోజు పేదలు గ్రౌండ్ల నుంచి ఈరోజు పట్టణాలకు వచ్చి ఒక క్వశ్చన్ పోయి అడుగుదామంటే కూడా అడగలేని పరిస్థితి. ఎందుకంటే భయం. ఎందుకంటే ఈరోజు మా ప్రణీతి చనిపోయిన తర్వాత ఉస్మానియా హాస్పిటల్ కాడికి వచ్చినాక వాళ్ళ క్లాస్మేట్స్ ఒక 100 మంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. వీళ్ళు స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిర్రని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఎవరైతే లెక్చరర్స్ ఉంటారో చూసినా చిన్న స్థాయి ఉద్యోగులు, వాళ్ళందరూ వచ్చి ఇక్కడ విద్యార్థుల వీడియోలు తీసుకురండి, విద్యార్థుల వీడియోలు ఫోటోలు తీసుకొని మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చిర్రు, మీకు ఏం అవసరం అని వచ్చిర్రు అంటే పిల్లల్ని భయపెట్టిస్తుర్రా? అంటే అసలు ఏం చేద్దాం అనుకుంటారు వ్యవస్థని? అదొక్కటి కాకుండా ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులు అందరూ కూడా ఉన్న 2,000 ఫీజు కాకుండా 5,000 వసూలు చేయడం ఏంటండి? నా దగ్గర డేటా ఉంది. 5,000 వసూలు చేయడము, 7,000 వసూలు చేయడం. ఈ డబ్బు అడగడం వల్లనే అవమాన భారంగా ఫీల్ అయినట్టున్నారా? అంతే కదా. ఇప్పుడు ఆ అబ్బాయి ఏ అబ్బాయి అయితే ఉన్నాడో ఆ అబ్బాయికి వాళ్ళు వ్యవసాయం చేసుకునే తల్లిదండ్రులు అండి. వాళ్ళకి డబ్బుల గురించి వాళ్ళకి ఏం తెలుసు? ఒకేసారి నువ్వు ఇంత ఫీజు కట్టాలని చెప్పి తీసుకురా అని అంటే ఎడికని తీసుకొస్తారు? పేదలకు ఇప్పుడు ఆ తల్లిదండ్రులందరూ కూడా వ్యవసాయం చేసే కూలీలు కదా. ఆ కొడుకుకు పోయి తీసుకురా, నువ్వు పైసలు తీసుకురా అని అంటే ఎడికని తీసుకొస్తారండి? ఒకేసారి పైసలు తీసుకురాలేరు కదా. ఇప్పుడు మ్యాదరి ప్రణీత్ శనివారం సాయంత్రం చనిపోయింది కదా, వాళ్ళ ఇంట్లో ఎక్కడ ప్రాంతం? వాళ్ళు ఉండేది హయత్ నగర్ అండి. ఇంట్లోనే వాళ్ళు ఉండేది హయత్ నగర్ రెంట్లో ఉంటారు. అక్కడ హయత్ నగర్ లిమిట్స్ పోలీస్ స్టేషన్ కింద వస్తుంది. సో ఆ అబ్బాయి ఒక్కడే కాదండి ఫీజులు కట్టింది. చాలా మంది అబ్బాయిలు కూడా ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా మంది అబ్బాయిలు చెప్తా ఉన్నారు, అన్న నిజంగా ఘోరం అన్న, ఇది ఇంత దారుణం ఉంటుంది అనుకోలేమన్నా, మేము కట్టినామన్న ఫీజులు అని చెప్పి ఇక మాకు చూపించారు. ఇవన్నీ అవే అండి. ఇగో పిల్లలందరూ కూడా ఫీజులు ఇగో చూడండి. యాక్చువల్గా ఫీ అమౌంట్ వచ్చేసి 2,150 రూపాయలు అండి. ఫైన్ వచ్చేసి 5,100 రూపాయలు. టోటల్ ఫీజు వచ్చేసి 7,250 రూపాయలు. యాక్చువల్ ఫీజు ఎంత అండి? 2,150 రూపాయలు ఉంది. నీకు ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలండి? అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫాదర్. ఒకసారి రండి, మీరు కూడా రండి. ఒకసారి మా ఫాదర్ ఉన్నట్టు, మీరు ఫాదర్ అండి? ఫాదర్ అండి, మ్యాదరి ప్రణీత్ వాళ్ళ ఫాదరా? ఏం జరిగిందండి? యాజమాన్యం ఏం అడిగింది డబ్బులు? ఇదేదో అటెండెన్స్ తక్కువ ఉన్నాయని 5,000 అడుగుడా అంట. 5,000 అడిగితే నేను యాక్సిడెంట్ అయి 40 రోజులు ఇంట్లో ఉన్నా సార్, దానివల్ల అటెండెన్స్ తక్కువ వచ్చింది. 2% అంట, 30% ఉండాలి, 28 ఉంది. ఈ మెడికల్ రిపోర్ట్స్ అన్నీ పట్టుకెళ్ళినా కూడా ఏవో కృష్ణమూర్తి సార్ అనేట ఆయన పట్టించుకోలే. ప్రిన్సిపల్ కృష్ణమూర్తి సార్ అని ఏవో ప్రిన్సిపాల్ తోటి ఓ లెటర్ రాసి కూడా ఎండ్ ఆఫ్ చేసుకొని తన దగ్గరికి పోయిండు. తను కూడా రాసిండు దాంట్లో. రాసి ఇన్ని కావాలని సార్ అడిగి ఇక ఉంటారు కదా క్లాస్మేట్లు అడిగి 42% ఉన్నా హాల్ టికెట్ ఇచ్చారు, నాకు ఎందుకు సార్ ఆనికి పైనకి అంతేసారు, నాకు అంతేసారు, నేనేమో 22 ఉన్న 42 ఉన్నోడికి అది
ఆ 22 ఉన్నోనికి నాదే 28 ఉంది. మరి సేమ్ పైన ఉంటుందా సార్? మళ్ళీ నేను యాక్సిడెంట్ అయి రాలేదు, నాకు ఇది ఎస్క్యూజ్ చేయాలి అన్నట్టు లెటర్ రప్పించుకొని పోయాడు. పోతే ఈ ప్రిన్సిపల్ మోకాలు యాక్సిడెంట్ అయింది బిఫోర్, దానివల్ల వాళ్ళు నరాలు కట్ అయి ఉన్నాయి. ఎగ్జామ్స్ అయినాక సర్జరీ చేపిద్దామని మేము చూస్తున్నాం, ఎందుకంటే మళ్ళీ బెడ్ రెస్ట్ ఉండాలి కదా సార్. దానివల్ల మేము ఈ యాక్సిడెంట్ మీరు యాజమాన్యం దగ్గర మీరు కూడా మాట్లాడినరా పేరెంట్గా? వల్ల మాట్లాడు, నేను ఊరెళ్ళిన డబ్బుల గురించి ఫీజు కట్టడానికి. నేను ఇక్కడ లేను, లోకల్ ఉంటే పోదు, హైదనగర్లో ఉంటా. మా జగిత్యాల, నేను సోమవారం అయినా, పోయిన సోమవారం అయినా. సార్ ఇక సార్ ఫోన్ చేసి, మావాడు ఫోన్ చేసి ఇచ్చినాక మీ డాడీకి ఫోన్ చేసి అన్నానంట. చేసి ఇచ్చినాక మాట్లాడినా, ప్రణీత్ నీకు ఏమవుతాడు అని అన్నాడు. అన్నాక నా కొడుకు సార్ అని చెప్పిన, మా బాబాయ్ అన్నాక మరి మీ ప్రణీత్ అటెండెన్స్ తక్కువ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇది ఫీజు కట్టాలి అది అంటే, సార్ కడతా సార్, మీరు ఆయనకి అయితే హాల్ టికెట్ ఇవ్వండి సార్ అంటే, నువ్వు రేపు పొద్దున 10 గంటలకు ఇక్కడ ఉండాలి అని నాకే వార్నింగ్ ఇచ్చుకుంటూ మాట్లాడిండు. ఇక పిల్లోడితో ఎంత మాట్లాడిండు అరెస్ట్ అనేది నాకైతే అర్థమవుతలేదు. 40 మినిట్స్ దాకా రూమ్లో పెట్టిండంట ఒక్కరిని, ఆ నిలబెట్టిండంట కాలు మీద, నడనే వస్తలేదు దానికి. ఆ నడ రాకనే అది యాక్సిడెంట్ అయిన బ్యాగ్ రిపేర్ చేసుకుంటాడు డాడీ, నాకు కొన్ని డబ్బులు అంటే, సరే బిడ్డ వీటికే పోయినా, ఫీజుకు 1,50,000 దాకా రెడీ చేసినాము, ఒక 50,000 కావాలి, ఫోన్ కూడా కావాలి, ఫోన్ వలిగిపోయింది అని అన్నాక అవి అన్నీ రెడీ చేసుకొని నేను మండే మార్నింగ్, సండే నైటే వస్తుంటుంది. ఇక అయిపోయింది, సాటర్డేకు కొద్దిగా వర్క్ అయిపోయింది, 1.5 లాక్ అయిపోయింది. ఇక వచ్చి మొత్తం అదో ఇదో కట్టేస్తా సార్, నేను హాల్ టికెట్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ అని అంటే, ఆ ఫోను కదా నువ్వు రేపు పొద్దున 10కి ఉండాలే అంతే అని ఆయనకి ఇచ్చేసి ఫోన్ మాట్లాడలే. శుక్రవారం జరిగిందా మీ మధ్య? శుక్రవారం మధ్యాహ్నం మినిమం 2 గంటలు తర్వాత ఇక అన్ని మరి హాల్ టికెట్ ఇయ్య అన్నప్పుడు, నేను చెప్పినప్పుడు కూడా ఇయ్యనప్పుడు, రేపు నేను మండే వచ్చి కడతా అన్నప్పుడు, రేపు పొద్దున రావడం వీలు కాదు సార్ అని కూడా చెప్పిన. నేను ఊర్లో ఉన్నా, అది 5-6 గంటల జర్నీ, నేను ఇప్పుడు రాలేను సార్ అని చెప్పిన. డబ్బులు తీసుకొని వస్తా సార్, ఫీజు కట్టాలి కదా అని అన్నా. అంటే అవన్నీ దగ్గర పొద్దున ఇక్కడ ఉండు అని కథ పొలానికి ఇచ్చేసిండు, వెళ్ళిపోయాడు. మళ్ళీ డాడీ ఇట్లా ఇస్తలేడు అది ఇది అని అన్నాడు. అన్నాకనైనా మళ్ళీ తీసుకుపోయి అక్కడ రూమ్లో నిలబెట్టాడంట. ఇప్పుడు హాల్ టికెట్ ఇయ్యనప్పుడు వాడిని ఎందుకు అక్కడ నిలబెట్టాలి? వెళ్ళిపోరా బాబు హాల్ టికెట్ ఇయ్యానంటే, వాడి ఇంటికి వచ్చు కదా. ఆయన అంతసేపు నిలబెడితే బయటకు వెళ్ళేసరికి అంతా తడిసిపోయి వాటర్ కారుతూ వచ్చాడంట. వచ్చినాక అందరూ ఇక చూడరాడ కాలేజీలో 100 మంది అయినాయి. ఇక అంతా అవమానంగా ఫీల్ అయ్యే నాకు తెలిసి ఈ సూసైడ్ చేసుకోవడానికి కారణమే అయినాయి. అంతేగాని ఇక అవమానమే ఆడు మొదలే. క్లెవర్ స్టూడెంట్, వాళ్ళందరికీ ప్రాజెక్టు లీడర్గా ఉండి కూడా చేసిండు, ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇప్పుడు శనివారం మీ ఇంట్లో హైదరాబాద్లోనే ఊరేసుకున్నాడా? అప్పుడు ఎవరు లేకున్నారా ఇంట్లో మీరు? అంటే ఆ రోజు పొద్దుంతా ఉన్నాడు, ఏం తినలేదంట. అప్పుడే సాయంత్రం 5కి ఎగ్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నాడంట, తిన్నాడంట. మా పాప అసలు నీకు ఎంతమంది పిల్లలు? 2 పాప. ఫస్ట్ పాపనా? లేదు, ఈడే ఫస్ట్. రైట్. సాయంత్రం తిన్న తర్వాత మా బిఎస్ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదివితే పాప వచ్చింది. వచ్చినాక చెల్లి, అయ్యో నువ్వు ఇప్పుడే వచ్చినవారా, నీకు తెలియలేదు, నాకు ఆకలి అవుతుంది తింటున్నా, నేను తిన్నాక నేను కర్రీ చేస్తా, నువ్వు రైస్ పెట్టు, నువ్వు ఇప్పుడు ఆకలి అయితే ఏమన్నా తెచ్చుకో అన్నాక, నాకు ఇప్పుడు ఆకలి అయితే లేదు, గ్రేప్స్ తెచ్చుకున్నా, నేను ఇప్పుడు తినన్నయ్య అని తానం చేసి వస్తుంది. ఎందుకంటే మెడికల్ ఫీల్డ్ కదా, మా హాఫ్ డే స్టడీ, హాఫ్ డే డ్యూటీ కాబట్టి స్నానం చేస్తుంది. ఇన్న ఉంది పిలిట్ ఇన్న ఉంది. ఆయన స్నానం చేసి బయటికి వెళ్ళేసరికి మంచం మీద ప్యాన్కు ఊరేసుకొని ఉన్నాడంట. అంటే మీ కూతురు బయటికి వెళ్ళిపోయింది అప్పుడు? వాష్రూమ్, అదే హాల్లో వాష్రూమ్లకు స్నానానికి అయింది. ఆ 5-10 మినిట్స్లో ఇది జరిగింది. బెడ్రూమ్లో చేసుకున్నాడా, హాల్లోనా? హాల్లోనే. ఆయనకి ఇప్పుడు బెడ్రూమ్ లోపలికి ఉంటుంది, హాల్లో బాత్రూమ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, ఈయన బెడ్ ఈడ ఉంటుంది, పాప బెడ్ లోపల ఉంటుంది. ఇలా నేను డ్యూటీకి వెళ్తా ఎక్కువ మియాపూర్. కథం పాప మళ్ళీ బయటికి వెళ్ళేసరికి సడన్గా ఊగులాడుతుండేసరికి ఆమె భయపడిపోయింది. భయపడిపోయి బెడ్రూమ్లు కొరికిపోయి చెప్పని డ్రెస్ వేసుకొని అందులోకి వెళ్ళి లోపల భయపడకుండా ఫోన్ చేసింది, డాడీ డాడీ అన్న, డాడీ డాడీ అన్న అంటే, ఏమైంది అన్న, ఏమైంది అన్న అంటే, డాడీ ఊరేసుకున్నా డాడీ అన్నాక, నువ్వు జల్ది బయటికి వెళ్ళిపోయే వాళ్ళను వెళ్ళిపోమ్మ అన్నాక. మీరు ఇంట్లో లేకున్నారు కదా? మేము జైతాలు ఉన్నాం. మా వైఫ్ కూడా అదే రోజు వచ్చింది, అది ఫ్రైడే ఇంటికి వచ్చింది. ఆమెది కూడా కొద్దిగా పని ఉండి రమ్మని వచ్చింది. మేము సండే నైట్ గారా కనపొద్దున్న వచ్చేటోళ్ళం. ఇప్పుడు కేవలం అవమాన భారంతో ఫీల్ అయింటాడా?
అవమానించడమే. కృష్ణమూర్తి సార్ అంటే ఆయనే వాడిని టార్చర్. కృష్ణమూర్తి కృష్ణమూర్తి ఏవో ఆ. అయిన వాళ్ళనే ఈడు చేసుకున్నాడని నాకు 100%. మీకు కావాల్సిన న్యాయం, మీకు ఏ న్యాయం కావాలి? నా కొడుకు జరిగిన అన్యాయం ఎవరో జరగదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, ఇడిచిపెట్టేది లేదు. నాకు ఎట్లయినా నా కొడుకు తిరిగి రాడు, నా కొడుకు లెక్క ఇంకోళ్ళు పోవద్దు, వాళ్ళ కఠినమైన శిక్ష పడాలి. లేదంటే ఆ కాలేజీ కాడ నేను 7ని అన్ననే తీసుకుపోయి ధర్నా చేస్తా. మీ కొడుకు చావుకు కారణం ఎవరని అనుకుంటున్నారు? ఏవో కృష్ణమూర్తి సార్ అని నిలబెట్టుడు వల్లనే నాకు తెలిసి డిప్రెషన్లోకి పోయిండు, నాతో చెప్పలేడు. అంతే, అయిన మెయిన్ కారణం అయిననే కాలేజీలో. మీరు ఏం పని చేస్తారండి? నేను ఇక్కడ ఎలక్ట్రికల్ వెహికల్ బస్సు నడుపుతా, కాంట్రాక్ట్లో బస్సు నడుపుకుంటా. మీ ఆవిడ ఇంట్లోనే ఉంటుంది. మీరు కేవలం మీ పిల్లల చదువు కోసమే వచ్చారా? చదువు కోసం 1 ఇయర్ వచ్చి 1 ఇయర్ అయింది. ఈడికి వచ్చి 1.5 month అవుతుంది. 1 year ఏమో ఇంజాపూర్లో ఉన్నా. ఈ వీళ్ళ పిల్లల కోసం నేను వచ్చి, నేను ఒక దేశం కాక దేశం ఇల్లు ఇడిచిపెట్టుకొని వస్తే వీళ్ళు కాలేజ్ వాళ్ళు మా పిల్లలు చంపడానికి తయారైండు. 5,000 అట్లే ఉందిలే, దోపిడీ మామూలు దోపిడీ లేదు. దోపిడీ అనేది ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ కాలేజీలో తమాషా ఏంటంటే, జాయిన్ అయినప్పుడు ఒకటి చెప్తారు, జాయిన్ అయిన తర్వాత ఇక పీల్చి పిప్పి చేస్తారు వాళ్ళు. అరే అంటారు తర్వాత. మొదలేమో సార్ కూర్చోండి సార్, రండి సార్, మా కాలేజ్ అంతా సర్వీసింగ్ ఏది సార్ అంటారు. ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత వరై తురై అన్నట్టే ఉంటుంది. ఇక అప్పుడు జాయిన్ అయ్యే కుర్రాన్ని కూడా బాబు బాబు అని అంటారు. మీ బాబు కొంత అగ్రెసివ్ ఏం లేదా, అంటే సున్నితంగా ఉంటాడా, అమాయకంగా? అంటే ఎవరు తిడితే అలగడం అంటే వాడాడు, స్టడీలో మంచిగానే ఉంటాడు. ఎవరన్నా మాట అంటే ఇప్పుడు వాళ్ళు హాల్ టికెట్ ఇవ్వలేదు కదా, ఫీజు ఇవ్వకపోతే వదిలేసి ఆ మనస్తత్వం లేకుండా అట్లా తీసుకోడు. నలుగుట్ల నా పరువు వేయింది అన్నట్టే ఫీల్ అయ్యి ఉంటాడు నాకు తెలిసి. వాడు మేమన్నా కూడా మేము కూడా మాకే చెప్పేంత మైండ్ ఉంది. అందుకే మాటలు అందరూ బయట వాళ్ళు చూస్తేనే వాళ్ళని చూసే వీడు ఫీల్ అయి ఉంటాడు. ఈయన వల్ల నాకు నష్టం జరిగింది. నా కొడుకును తీసుకొస్తాడా, నేను 1,00,000 కాదు 2 లక్షలు కడతా, నా కొడుకుని తీసుకొస్తాడా, నేను సోమవారం వస్తా సార్ అన్నప్పుడు ఇవ్వకపోతే మరి సోమవారం రారా బాబు అని పంపించాలి. వాడిని అన్న ఉంచుకోవడం కరెక్ట్ కాదు కదా. హాల్ టికెట్ ఇవ్వనప్పుడు మీ డాడీని తోలుకో సోమవారం రాపోరా అని అంటే నా కొడుకు ఇంటికి వచ్చు కదా, ఇస్తాడు కదా అని ఈయన అవమానించడం అవసరమా? 40 నిమిషాలు గంట నిలబెట్టి ఆడు కాలు మీద నిలబడలేడు. అట్లాంటివన్నీ రిపోర్ట్లు పట్టుకొని పోయినాక కూడా ఎట్లా నిలబెట్టిండు, ఆయన రూమ్లో ఏం జరిగింది, ఏం తిట్టిండు, కొట్టిండా తిట్టిండా ఏందనేది అలా నాకు దాని గురించి కావాలి. ఎక్కడ, ఏ కాలేజ్? కామినేని ఎల్బీ నగర్. ఇప్పుడు మీ అన్న ప్రణీత్ ఉన్నాడు కదా, శనివారం జరిగింది ఈ సంఘటన? నిన్న. అదే నేను. అప్పుడు నువ్వు ఇంట్లోనే ఉన్నావా? లేదు, నేను కాలేజ్కి వెళ్ళి వచ్చిన 5:30కి. అయితే అప్పుడు తింటూనే ఉన్నాడు. అయితే నన్ను కూడా బయటకు వెళ్ళి ఏమైనా తీసుకొచ్చుకో, నేను ఇది చికెన్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకొని తిన్నా ఒక్కడికే, నువ్వు బయటకు వెళ్ళి తెచ్చుకొని తిను అన్నాడు. అయితే నేను గ్రేప్స్ తెచ్చుకొని అవే తిని నైట్కి ఏమైనా చేసుకొని తింటా అని చెప్పిన. సరే పెరుగు తెచ్చినా అదైనా తాగన్నాడు. సరే తర్వాత చూస్తా అని చెప్పేసి లోపలికి వెళ్ళి గ్రేప్స్ తిని స్నానంకి వెళ్ళిన. అప్పటికి తిన్నాడు, అయిపోయింది. అసైన్మెంట్ రాసుకుంటుండు, ఎగ్జామ్ ఉంది కావచ్చు అని. నేను స్నానంకి వెళ్ళిన 7కి, 7 అట్లా అనుకుంటా. సో వచ్చేసరికి కాళ్ళు చూసిన అంతే, బెడ్ మీద కూర్చొని రాసుకుంటున్నాను. అట్లా ఒకసారి చూసేసరికి ఏం లేదు, బెడ్ దగ్గర ఇక్కడ కింద కాళ్ళు. నేను ఇంకా పైకి కూడా చూడలేదు, రూమ్లో నేను పైకి చూడలేదు, నాకు భయం వేసింది. నేను రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని డాడీకి కాల్ చేసినాక భయపడకు వెళ్ళి చూడు అని అన్నాడు డాడీ. నాకు భయం అవుతుంది అన్న తర్వాత అంకుల్కి కాల్ చేస్తే పక్క వాళ్ళు వచ్చారు. నాకు అయినా భయం వేస్తుంది డోర్ తీయాలంటే. నేనేమో లోపల రూమ్లో ఉన్నా, అన్నేమో హాల్లో. మళ్ళీ అక్కడ లాక్ ఇస్తుంది నేను బయటకు వెళ్దామంటే. లోపలే ఉంది, వెళ్ళాలంటే భయం అవుతుంది. సో నేను డోర్ తీసి, డాడీ మాట్లాడుతూనే ఉన్నాడు, వెళ్ళు ఏం కాదు బయటకైతే ఓ డోర్ తీ అని చెప్పేస్తే నేను స్పీకర్లో పెట్టి డాడీతో మాట్లాడుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ తీసేసి నేను బయటకి అటు సైడ్ వెళ్ళిపోయినా ఆంటీ వాళ్ళ దగ్గరికి. అప్పుడు ఆంటీ వాళ్ళు నన్ను తీసుకున్నారు, అంకుల్ లోపలికి వచ్చేసిండు.
ఇప్పుడు నువ్వు కాలేజీ నుంచి వచ్చావు కదా, నువ్వు వేరే రూమ్లో ఉన్నావు కదా, ఆ టైం ఎంత గ్యాప్ ఉన్నది మీ అన్న నీతో మాట్లాడి నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన హ్యాంగ్ చేసుకునే ఆ టైం ఎంత ఉన్నది? 1 అవర్ అంతే అనుకుంటా. నువ్వు 1 అవర్ నుంచి ఆ హాల్లోకి రాలేదు అసలు నువ్వు? లేదు, ఉమ్, రాలేదు. నేను హాల్లోకి వచ్చిన అప్పటికి కూడా తింటూనే ఉన్నాడు. హాఫ్ అన్ అవర్ నుండి తింటూనే ఉన్నాడు. ఉమ్, మంచిగానే ఉన్నాడని అనుకున్నా. నేను ఇక కిచెన్లోకి వెళ్ళి బౌల్లో గ్రేప్స్ వేసుకొని వాష్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చిన ఉమ్, బెడ్రూమ్లోకి. ఉమ్, అన్నయ్య ఏమో అక్కడ హాల్లో తింటుండు. నేను తినేసి అది బౌల్ కూడా బెడ్లోనే ఉంది నా రూమ్లోనే, ఇంకా అది అక్కడ కూడా పెట్టలేదు. ఉమ్, అప్పుడు స్నానంకి వెళ్దామని టవల్ తీసుకొని వెళ్తుంటే అప్పటికి రాసుకుంటుండు, అయిపోయినట్లుంది. ఉమ్, ఉమ్, హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువనే తిన్నాడు అనుకుంటా. ఉమ్. అప్పుడే స్టార్ట్ చేసిండేమో మేబీ. నేను వచ్చినప్పుడు ప్లేట్ నిండా ఇప్పుడు ఉంది. మీరు స్నానానికి పోయి నేను చెప్తా ఉన్నారు కదా, స్నానానికి పోయి వచ్చిన మీరు అప్పటికి హ్యాంగ్. అప్పటికే అదే ఆ టైం ఎంత, ఒక 5-10 నిమిషాల్లో జరిగిందా అంటున్నా? నేను 7కి వెళ్ళి డాడీకి కాల్ చేసింది 7:30 తర్వాత అనుకుంటా. హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్ జరిగిపోయింది. ఉమ్. ఆ రోజు సాయంత్రము ఏమన్నా టెన్షన్గా ఉండేనా ఏమన్నా లేదు, నేను వచ్చినప్పుడు స్మైల్ ఇచ్చిండు నాకు. ఏమైనా తిను బయటకెళ్ళి కొనుక్కొచ్చుకో అన్నాడు. ఉమ్, తర్వాత అసైన్మెంట్ రాసుకున్నాడు, బాగానే ఉన్నాడు అనుకున్నా. ఉమ్. ఇప్పుడు కాలేజ్ ఇట్లా యాజమాన్యం ఇబ్బంది పెడుతుందని మీతో ఎప్పుడన్నా, ఎందుకంటే మీ అన్న నువ్వే కదా ఇంట్లో, బాగా బాండింగ్ ఉంటుంది ఇద్దరి మధ్యలో, ఇట్లా ఇబ్బంది ఇట్లా సతాయిస్తున్నా అని చెప్పేవాడు ఏమన్నా? మా అన్నయ్య నా అవన్నీ ఏం షేర్ చేసుకోడు. కాలేజ్కి ఏదైనా షేర్ చేసుకోడు, నాకు అసలు ఏం తెలియదు. ఉమ్. ఇప్పుడు ఏంది మీ అన్న మృతికి కారణం ఎవరు అనుకుంటున్నావు? మీ అన్న అట్లా చనిపోవడానికి? మా అన్నయ్య అయితే స్టడీస్లో పర్ఫెక్ట్ ఉంటాడు. ఉమ్, స్కూల్లో కూడా ఎప్పుడు క్లాస్లో ఫస్ట్ 5th దాకా, 6th నుండి సెకండ్ ఇయర్ దాకా సార్స్ అందరికీ మా అన్నయ్య ఫేవరెట్. ఉమ్, ఇక్కడ కూడా బాగానే చదువుతాడు, కానీ సడన్గా ఈ ఇష్యూ అయింది. ఉమ్. దీనికోసమే చనిపోయాడు అనుకుంటున్నా. దీనికోసమే చనిపోయాడు. అంతే. ఉమ్. ఏందమ్మా ఈ ప్రైవేట్ కాలేజీల దోపిడీ ఏ స్థాయిలో ఉందో ఒకసారి అర్థమైందా మీకు? అంటే దోపిడీ అంటే అదే ఫీజులు వసూలు చేయడం. మీ అన్నకి యాక్సిడెంట్ అయిందని చెప్తా ఉన్నారు, కాలు డ్యామేజ్ అయింది, మెడికల్ సర్టిఫికేట్లు పెట్టినా కూడా ఇట్లా వసూలు మా చేయడం. అన్నయ్యకి యాక్సిడెంట్ అయినా ఎగ్జామ్ రాయాలని చెప్పేసి వెళ్తున్నాడు. ఉమ్, పెయిన్ ఉన్నా మేము సర్జరీ చేపిస్తాం అంటే ఎగ్జామ్స్ కోసమే ఆగినాం మేము. ఉమ్, సో సర్జరీ ఆ పెయిన్ కొంచెం ఉంది, సర్జరీ మేము డిలే అయినా చేయించుకోవచ్చు అని చెప్పారు డాక్టర్స్ కూడా. సో ఎగ్జామ్స్ కోసం అని మా అన్నయ్య సపరేట్ వెళ్తే వాళ్ళేమో ఫీజ్ అని చెప్పేసి ఎక్స్ట్రా ఉమ్, అడిగేసి 1.5 అవర్ తిప్పించుకున్నారంట. ఆ లెగ్ పెయిన్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ. ఉమ్. వాళ్ళకి తెలుసు కూడా, మెడికల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి చూపించినాక కూడా ఎందుకు 1.5 అవర్ నిల్చోబెట్టాలి. పెయిన్ ఉన్నా కూడా మా అన్నయ్య ఎగ్జామ్స్ కోసమైనా కాలేజ్కి వెళ్ళిండు. గంట సేపు నిలబెట్టిండ్రని చెప్తా ఆ, ఉన్నారు. అంతే ఎక్కువ నిలబెట్టారంట. మళ్ళీ ఫ్లోర్స్ తిప్పిరంట ఆ సార్ కోసం. సిగ్గు ఉండాలి నిజంగా ప్రైవేట్ కాలేజీలకు. చెత్త. ఇంకా ఈ మంత్రులు వీళ్ళు పోయి ప్రారంభిస్తారు ఈ ప్రైవేట్ కాలేజీలను, వాళ్ళని ప్రోత్సహించడం. అసలు గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలు కానీ కాలేజీలు ఎందుకు పునరుద్ధరించారంటే నాకు అర్థం కాదు. అంత అవసరమే ఉంది. ఈ కృష్ణమూర్తి అనేట ఆయనకి ఏవోనా, ఆయన ఎవరో గంటలు నిలబెట్టాల్సిన అవసరం ఉంది. మెడికల్ సర్టిఫికేట్లు ఇచ్చినాక కూడా ఎందుకు ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉంది? వాళ్ళు డబ్బులు ఇస్తామనే చెప్పిరంట కదా, మిమ్మల్ని మామూలుగా కాదు, పరిగెత్తించి అది ఏం చేయాలో చూసే వాళ్ళకే తెలుసు. తల్లి ఉంది ఒకసారి, అమ్మ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మీరు ఏం పని చేస్తారమ్మా మీరు? నేను ఇంట్లోనే ఉంటా, ఇంట్లో ఇంట్లో పని చేసుకుంటా. మీ పిల్లల చదువు కోసమే హైదరాబాద్ వచ్చారమ్మా మీరు? అవును సార్. ఇప్పుడు మీ కొడుకు శనివారం సాయంత్రం 7-7:30 ఆ ప్రాంతంలో అదే ఉరి పెట్టుకున్నాడని తెలుస్తూ ఉంది, చెప్తా ఉన్నారు. అప్పుడు మీరు ఇంట్లో లేరు, మీరు మీ భర్త. నేను ఈ కాలేజ్ ఫీజు కోసమే డబ్బులు లోన్ తీసుకుంటే కొన్ని తక్కువ పడ్డాయి. నాది ఎల్ఐసిది, అది క్లోజ్ చేసి డబ్బులు తీసుకుందామని నేను వెళ్ళిన. ఆ లోపే నా బాబు ఇట్లా చేసుకున్నాడు. ఏందమ్మా బాబు మృతికి కారణం కాలేజీ యాజమాన్యం అంటున్నావా ఇంకేమన్నా? ఏది లేదు సార్, కాలేజ్ యాజమాన్యమే, ప్రిన్సిపాలే టార్చర్ చేసిండు. అందరి ముందు అడిగిండు, పిల్లల ముందట గంట సేపు నిలబెట్టి. నా కొడుకు గిల్టీగా ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకున్నాడు.
మళ్ళీ పైకి సార్ దగ్గరికి వేరే సార్ దగ్గరికి పొమ్మన్నాడట. ఆ నొప్పి కాలుతోటి గంట సేపు నిలబెట్టిర్రు. అవమానం తట్టుకోలేకనే సూసైడ్ చేసుకున్నాడు. ఒకటే కొడుకు కదా మనకి. ఒక కొడుకు ఒక బిడ్డ, ఇద్దరే. ఈ కాలేజీ యాజమాన్యం వాళ్ళు అక్కడ స్థానికంగా పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, లేదు ఆ పిల్లవాడు మా వల్ల కాదు, ఏదో ఆర్థిక ఇబ్బందులు వాళ్ళ ఇంట్లో ఉన్నది కేసు పెట్టారంట కదా వాళ్ళే ఉల్టా. మాకు ఏం ఆర్థిక ఇబ్బందులు లేవు. ఈ ఫీజు వల్లనే మాకు ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి, కానీ మేము కష్టం చేసుకొని బతికే వాళ్ళమే. ఫీజు కోసమే వెళ్ళినాం మేము, లోన్ కోసం. వేరే ప్రాబ్లం ఏం లేదు మాకు ఇంట్లో. అమ్మ ఎప్పుడైనా చెప్పేట్టు కూడా ఇట్లా కాలేజీ వాళ్ళు డబ్బులకు సతాయిస్తున్నారని. సరే ఇప్పుడు 3rd ఇయర్ కదా మీ బాబు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అప్పటి నుంచి ఏమైనా సతాయిస్తుండేమో అని చెప్పేటోళ్ళ? లేదు సార్, అప్పుడేం చెప్పలే, ఇప్పుడే. మరి ఇప్పుడు ఎందుకమ్మా మెడికల్ సర్టిఫికేట్లు ఇచ్చారు కదా, ఇట్లా యాక్సిడెంట్ అయినందుకే నేను బెడ్ రెస్ట్లో ఉన్నా అనేది? అవి చూపించిన సార్ కేర్ చేయాలి నా కొడుకును. అంటే 5,000 తక్కువ అయినట్టున్నాయి వాళ్ళకి మరి మీ నుంచి. అవును, ఆ పైన్లు అనేటివి తక్కువైనాయి వాళ్ళకు, డబ్బులు 5,000 తక్కువ అయినట్టున్నాయి. మరి మీ నుంచి వసూలు చేస్తే అవి కరెక్ట్ సరిపోతే వాళ్ళకు అనుకున్నాము. నా కొడుకు పోయిన వాళ్ళే వాళ్ళకు అన్ని సరిపోయినాయి, ఇక డబ్బులు అన్ని సరిపోయినాయి. వాళ్ళకు కూడా ఉన్నారు కదా సార్ పిల్లలు. నీ కడుపుకోత స్పష్టంగా కనిపిస్తుందమ్మా, నువ్వు మాట్లాడే మాటలు, నీ శరీరం అంతా మొత్తం ఏం లేదు, నీకు ఆశ, జీవితం మీద ఆశ పోయినట్లే అనిపిస్తావు నేను చూస్తుంటే. అంతే సార్, నాకు ఏం మాట్లాడాలో ఈ టెన్షన్ లేని దొత్తలేదు సార్. కడుపు కోత మిగిలిచ్చిపోయిండు నా కొడుకు, నా ఎత్తు కొడుకు. 22 సంవత్సరాలు. నేను ఎట్లా తట్టుకుంటా, నేను ఎట్లా బతుకుతా? మాకు అన్యాయం చేసిపోయిండు ఆ సారి చేయబట్టి. కొంచెం అన్నా సార్ ఆలోచించద్దా? వాళ్ళ డాడీ చెప్పినప్పుడు సోమవారం కడతాను అన్నప్పుడు వేరే అబ్బాయికి ఇచ్చేసిండు హాల్ టికెట్, నా కొడుకు ఇయ్యలేదు, పర్సెంటేజ్ తక్కువ ఉంది. మీ కొడుకు మీద ఏమైనా కోపం ఉందా ప్రత్యేకంగా? ఏమో సార్ ఏం కోపం ఉందో మరి, నా కొడుకు అయితే ఇంతవరకు చెప్పలే, ఇక ఆ విషయం తెలియదు. ఏం కావాలమ్మా నీకేం న్యాయం కావాలి? మరి మాకు న్యాయం చేయాలి. ఏం కావాలి? ఇక ముందే పిల్లలకు కూడా ఇట్లా జరగకూడదు, మాకు ఏదన్నా న్యాయం చేయుర్రి సార్. ఏం చెప్పాలమ్మా, చెప్పి మాకే బేజారు వచ్చిపోతుంది ఈ వార్తలు. ఇప్పుడు మీ కొడుకుకి జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగొద్దనే చెప్తా ఉన్నాం, కానీ జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు అండగా నిలబడడం, ప్రభుత్వాలు దగ్గరుండి ప్రోత్సహించడం, కాలేజీలను యాజమాన్యం ప్రభుత్వాలు దగ్గరుండి ఈ వ్యవస్థను నడుపుతూ ఉన్నాయి. ఆమె స్పష్టంగా ఆమెకు శరీరం మీద, ఆమె జీవితం మీదనే ఆశపోయింది. ఏముంటుందంటే ఒకటే కొడుకు, ఒక బిడ్డ. అదే అంటున్నామ్మా, ఉన్న కొడుకు పోయినాక ఎవరి కోసం బతకాలనిపిస్తుంది. ఇంకా తమాషా ఏంటంటే ప్రైవేటు హాస్పిటళ్ళను, ప్రైవేటు కాలేజీలను ఇటు వెళ్దాం. ప్రైవేట్ హాస్పిటల్ను, ప్రైవేట్ కాలేజీలను పోయి సీఎం రేవంత్ రెడ్డి పోయి ప్రారంభిస్తాడు, మంత్రులు ప్రారంభిస్తారు. ఇది మరీ సిగ్గుచేటు. విద్య ఇవ్వాలి కదా, ఎవడు ఏమన్నాడు ఆ ఉచిత పథకాలు? నాకు అర్థం కాదు. ఫ్రీ బస్సులు, ఈ బస్సులు, నగదు బది పథకాలు ఎవడు అడిగిండు మిమ్మల్ని? ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు కాలేజీ యాజమాన్యం కూడా మెడికల్ సర్టిఫికేట్ చూపించినా కూడా ఎందుకు డిమాండ్ చేసినాయి డబ్బులు? ఎందుకు 5,000 తక్కువైనా మీకు? పీల్చి పిప్పి చేస్తున్నారు కదా, జలగల్లాగా రక్తం పీల్చుకొని తాగుతలేరా? 5,000 తక్కువైనా మీకు? ఎంత సిగ్గుచేటంటే నాకు అర్థం కదా. ఆ కృష్ణమూర్తి ఎవడవాడు నిండు ప్రాణం చనిపోయింది, గంటలు నిలబెట్టడం, పైకి కిందికి తిప్పడం, అవమాన భారంగా ఫీల్ అవ్వడం. కొందరు తెగించి ఉంటారు, కొందరు ఉండలేరు, సున్నిత మనస్తత్వం గల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మ్యాదరి ప్రణతి కూడా సున్నిత మనస్తత్వం గలవాడే. అందరి ముందు పరువు పోయింది, నిలబెట్టడం, అందరు చూడడం, ఏదో తప్పు చేసిన ఫీలింగ్ రావడం, చనిపోయింది. ఏంది కారణం నాకు అర్థం కాదు. ప్రభుత్వ హత్యలే, యాజమాన్య హత్యలే 100% జరుగుతున్నవి. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆత్మహత్యల కారణం యాజమాన్యాలు, ప్రభుత్వాలే. సిగ్గుచేటు. ఏం న్యాయం చేస్తారు నాకు అర్థం కాదు. ఇంకా సిగ్గు లేకుండా ఏంది, రేపు హాలిడే ఇచ్చారట, వీళ్ళంతా ఆడికి పోతామంటే శ్రీ హిందూ కాలేజ్ దగ్గరికి, ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర విద్యార్థులు వీళ్ళంతా పోయి మాకు న్యాయం కావాలని పోదామని అనుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ పోతే రేపు కాలేజీకి హాలిడే ఇచ్చారట. ఇది మరీ తమాషా, సిగ్గుచేటు. ఇంకా వాళ్ళ పిల్లలు చచ్చిపోతే గట్లే ఉంటుందా? నేను అదే అంటున్నా, ప్రభుత్వాల లోపమే ఇది, ప్రభుత్వాల లోపమే. ప్రభుత్వాలు ఇచ్చిన అలసే. ఎందుకంటే వీళ్ళకి ఎలక్షన్ ఫండ్ ఇస్తుంది కదా, వీళ్ళు ప్రైవేట్ కాలేజీలన్నీ ఎలక్షన్ ఫండ్ ఇస్తాయి కాబట్టి ఈ తమాషా. ఏం చేస్తాం? ఈరోజు చేతికి వచ్చిన కొడుకు చనిపోయాడు, దారుణం. ఉస్మానియా మార్చురి దగ్గర ఉన్నాం మనం ప్రజెంట్. డబ్బులు కడతా అంటే కూడా
వదలలేదు, నువ్వు ఇమ్మీడియట్లీ రా, తండ్రి జగిత్యాలలో ఉంటే నువ్వు ఇమ్మీడియట్ రా, నువ్వు ఉదయం రా, నువ్వు 10 గంటల లోపు రా, ఇంత బరితెగించిన ప్రైవేట్ కాలేజీలు. నేను అందుకే అంటున్నా, వీళ్ళని మామూలుగా కొట్టవద్దు. గబ్బిలం ఎట్లయితే వేలాడదీసి ఉంటుందో చెట్టుకు అట్లా వేలాడదీసి కొడితే కానీ సిగ్గురాదు ఇలాంటి వాళ్ళకు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.